అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అంశం వచ్చేసి అప్పుల్లో ఉన్న వాళ్ళకి ఎలా అప్పుల నుండి బయటకు రావడం ఎలా అనేది ఈరోజు అయితే దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. సో మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, పారిపోవద్దు, చచ్చిపోవాలని అస్సలు అనుకోవద్దు, అప్పులు మాత్రం ఎగ్గొట్టొద్దండి. దేవుడు మీకు అప్పు ఇచ్చే స్థితిలో ఉంచుతాడు కానీ అప్పు తీసుకునే స్థితిలో మాత్రం అస్సలు ఉంచడండి. సో మీరు మీ జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నారో దేవుడు తప్పకుండా అది నెరవేరుస్తాడండి. దేవుడి మీద నమ్మకం ఇచ్చి విశ్వాసం ఉంచి ప్రార్థించండి. దేవుడు మీ అప్పులన్నీ కూడా తీరవబోతున్నాడు. జరిగిపోయిన సంవత్సరం కాదండి, ఈ నూతన సంవత్సరంలో మీ అప్పులన్నీ దేవుడు తీరవబోతున్నాడు. అప్పుల నుండి బయటికి ఎలా రావడం అనేది ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో షార్ట్స్ మెసేజ్ అలానే మనకి క్రిస్టియన్ సాంగ్స్ ఇలా వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, ఎవరైతే చనిపోదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. ఇంకా అప్పుల్లో ఉన్న వాళ్ళకి విడుదల ఎలా కలుగుతుంది, అప్పుల నుండి బయటికి ఎలా రావాలనేది ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా జాగ్రత్తగా వినండి. ఇలా చేశారంటే దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతాడు. తప్పకుండా మీరు ధైర్యంగా ఉండండి. సో అప్పుల్లో ఉన్న వాళ్ళకి ఎలా విడుదల కలుగుతుంది, అప్పుల నుండి బయటకు రావడం ఎలా, ఈరోజు ఈ అంశం గురించి మాట్లాడదాము. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తప్పకుండా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుల్లో నుండి బయటకు రావాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండాలండి. సెకండ్ పారిపోవాలి అని అస్సలు అనుకోవద్దు. మూడవదిగా చచ్చిపోవాలని అస్సలు అనుకోవద్దండి. బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి చాలామంది కూడా చనిపోవాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. అట్లాంటి సమస్య అస్సలు అనుకోవద్దు. నాలుగవదిగా అప్పులు ఎగ్గొట్టొద్దు. దేవుడు మిమ్మల్ని అప్పు ఇచ్చే స్థితిలో ఉంచుతాడు కానీ అప్పు తీసుకునే స్థితిలో అస్సలు ఉంచడండి. ఇంకా ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేస్తాడు. తప్పకుండా నమ్మకం ఉంచి ప్రార్థించండి. ఇంకా 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు చదువుకున్నాము. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవాడై యుండునని నీకు తెలిసేయున్నది. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండునని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులు వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, అయితే ఒకానొక గ్రామంలో ఒక భార్య తన పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెను అని తెలిసే ఉన్నది. అప్పుడు అప్పులవాడు నీ ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండమని వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, అయితే అతను ఇద్దరు కుమారులు వారి వద్దకు పంపుడని దాసులుగా ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకే ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కూడా ఒకటే ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకునుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి
ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను అని చెప్పాను. అంతటా భక్తి కలవాడై ఉందనన్న అతని ఇద్దరు కుమారులు తన దాసులుగా ఉంటకు తీసుకుని రమ్మని చెప్పాను. అప్పుడు ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలను అని అడగగా నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. ఎలీషా అలా అడిగాడనమాట. అప్పుడు అందుకు ఆమె నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కూడా ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని చెప్పింది. ఆ దాసురాలు ఏమని చెప్పింది? నా ఇంటిలో ఒక్క నూనె తప్ప ఏమీ లేదని చెప్పాను. అందుకు ఆమె నీ దాసురాలని నీ ఇంట్లో నూనె కూడా ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని చెప్పాను. అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ కూడా అరువు పుచ్చుకునము. ఆ పాత్రలన్నీ కూడా తీసుకుని వచ్చి అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు వేసుకోమని చెప్పాను. తలుపు వేసుకుని ఆ పాత్రలన్నిటిలో కూడా నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా అతడు ఇలా సెలవీయగా ఆమె అతని వద్ద పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసుకొని కుమారులు తెచ్చిన పాత్రలన్నిటిలో కూడా నూనె పోసెను. పాత్రలన్నీ కూడా నిండిన తర్వాత ఇంకా పాత్రలు ఆమె తన కుమారునితో తెమ్మని చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. పాత్రలన్నీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి పాత్రలన్నీ కూడా నిండిపోయినవి. ఇంకా మరి వారి కుమారులతో ఇంకా ఏమైనా ఉన్నాయేమో తీసుకురానని తల్లి వాళ్ళ కుమారులతో చెబుతుండగా అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడు అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఆ నూనెను తీసుకెళ్ళి అమ్మి మిగిలిన దానితో నీ పిల్లలు నువ్వు బతకమని చెప్పను. అవునండి, దేవుడు ఎన్నో అప్పుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడండి. మీకు ఎటువంటి చింత అవసరం లేదు, బాధ అవసరం లేదు. దేవుడి మీద నమ్మకం ఉంచి ప్రార్థించండి. ఇక్కడ ఈ స్త్రీ పెనిమిటి చనిపోయినా మరి ఎన్నో సమస్యలతో సతమతమైపోతూ ఉంటుంది. ఎందుకంటే కుమార్తెలు ఉంటారు, వాళ్ళని ఎలా పెంచాలి ఏంటి అనే ఆలోచనలో కలిగి ఉంటుంది. ఎంతో దుఃఖంతో బాధపడుతూ ఉంటుంది. నేను ఎలా జీవించాలి, ఎలా వీళ్ళని బతికించాలని ఎంతో వేదనగా ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ చనిపోవాలని అస్సలు అనుకోకూడదండి. దేవుడి మీద భారం వేసి దేవుడితో మీరు ప్రార్థించారనుకోండి, దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. సో ఈ దాసురాలు తన నూనెని అమ్మి మిగిలిన దానితో దేవుడు మీరు బ్రతుకుడని చెప్పాడు కదండి. అంతే విధంగా మీకు కూడా మీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. మీరు నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీకు అప్పులు లేకుండా మీరు ఎట్టి అప్పులైనా సరే మీకు అప్పు ఇచ్చి స్థితిలో ఉంచుతాడు, కానీ అప్పులు తీసుకునే విధంగా దేవుడు ఉంచడండి. ఇప్పటి వరకు ఈ సంవత్సరం వరకు మీరు బాధలు శ్రమలు అనుభవించారేమో, ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడ్డారేమో, కానీ ఇక నుంచి దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. అప్పులు చేసిన వారికి అప్పులు కూడా తీర్చబోతున్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. ఆ దాసురాలు వలె కుమారులు ఆ నూనెను అమ్మి మిగిలిన దానితో బ్రతికారండి. అంతే విధంగా మీరు కూడా మీ కుటుంబంలో మీ కుమారులతో మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారండి. మీరు భర్త కావచ్చు, లేదంటే భార్య కావచ్చు, అప్పులతో ఇబ్బందులు పడుతున్నారేమో, బ్యాంకులో వడ్డీలు కట్టాల్సి వస్తుందేమో, అప్పులు వాళ్ళు ఇంటికొచ్చి రఘు ఆడుతున్నారేమో, అన్ని సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడండి. మీరు ఆ దేవుడు మీద భారం వేసి ప్రతిరోజు 5 గంటలకు లేచి ప్రార్థించండి. ఈ వాక్యము చదువుకొని ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతాడు. సో మీరు మాత్రం వెనకడుగు అస్సలు వేయొద్దండి. నువ్వు భార్యవైనా భర్తవైనా ఎవరివైనా కూడా మీ ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకొని మీ కుమారులతో ఆ దేవునితో మీ బాధలన్నీ మీ సమస్యలన్నీ
కన్నీటితో ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడండి, తప్పకుండా చేస్తాడు. నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మీకు అద్భుత కార్యాలు తప్పకుండా జరుగుతాయండి. సో విశ్వాసంతో ప్రార్థించండి. అప్పుల్లో నుండి బయటకు రావడం ఎలా అనేది ఈ చిన్న వాక్యం చదువుకుని రోజు కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. ఒక రూమ్లోకి వెళ్ళిపోయి మీ పిల్లలతో ఒక తలుపులు మూసుకొని దేవునితో మాట్లాడండి. దేవుడితో మీరు మాట్లాడితే తప్పకుండా గెలుస్తారు. దేవుడు మీకు అద్భుత కార్యాలు చేస్తాడండి. సో ఆ దాసురాలికి ఏ విధంగా అయితే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకొని ఆ కుమారులతో ప్రార్థించిందో దేవుడు ఆమె జీవితాన్నే మార్చేశాడండి. సో అదే విధంగా మీ కుటుంబాల్లో కూడా దేవుడు కార్యము చేయబోతున్నాడు. మీరు విశ్వాసంతో నమ్మకంతో విశ్వాసము నమ్మకము కోల్పోవద్దు. మొదటిదిగా ధైర్యంగా ఉండాలి, రెండవదిగా పారిపోవద్దు, మూడవదిగా చనిపోవాలని అస్సలు అనుకోవద్దండి, నాలుగవదిగా అప్పులు మాత్రం అస్సలు ఎగ్గొట్టొద్దండి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడి దేవుడి మీద నమ్మకం ఉంచి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. అప్పు ఇచ్చే స్థితిలో ఉంచుతాడు కానీ అప్పు తీసుకునే స్థితిలో అస్సలు ఉంచడండి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మీరు ప్రార్థించండి. మీ కుమారులతో కుమార్తెలతో ప్రతిరోజు మీరు ఇలా ప్రార్థించడం వల్ల మీ జీవితాల్లో నూతన కార్యాలు చేయబోతున్నాడు. సో మీరు 1000, 1,00,000 కోట్లు అప్పుల్లో ఉన్నా కూడా దేవుడు అట్టి స్థితిలో నుంచి మిమ్మల్ని చక్కగా లేవనెత్తుతాడండి. మీ అప్పులన్నీ తీరవబోతున్నాయి. నూతన సంవత్సరంలో మీ కుటుంబాలతో సంతోషంగా ఉంటారండి. ఇది నమ్మి రోజు కూడా ప్రార్థించండి. మీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్. చిన్న సాంగ్ని అయితే పాడుకుందాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకుందువు. మా జీవితాల్లో ఏమైనా చేయగల దేవుడవు నీవై ఉండగా మాకెందుకయ్యా దిగులు? ఈ అప్పుల సమస్యలో నుంచి మమ్మల్ని విడుదల దయచేయండి అయ్యా. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.